విశాఖలో గంజాయి బ్యాచ్ బరితెగిస్తూ ఉన్నారు. గంజాయి మత్తులో స్థానికులతో పాటు పోలీసులపై కూడా దాడులకు తెగబడుతున్నారు. రాత్రి సమయంలో గంజాయి తాగి పోలీసులపై దాడికి యత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. రాత్రి గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు ఒక కానిస్టేబుల్. ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవను ఆపే క్రమంలో ఆయనకు కూడా గాయాలయ్యాయి. విశాఖలో గంజాయి బ్యాచ్ బరితెగిస్తూ ఉన్నారు. గంజాయి మత్తుల్లో స్థానికులతో పాటు పోలీసులపై కూడా ఈ విధంగా దాడులకు తెగబడుతూ ఉన్నారు. రాత్రి సమయంలో గంజాయి తాగి పోలీసులపై కూడా దాడికి యత్నిస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. రాత్రి గొడవ జరుగుతున్నటువంటి సమాచారంతో అక్కడికి వెళ్లినటువంటి ఒక కానిస్టేబుల్ ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవను ఆపే క్రమంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయనకు ఒక చెయ్యి విరిగినట్టుగా గుర్తించారు వైద్యులు. విశాఖలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ సైతం కొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. స్థానికులతో పాటు పోలీసులపై కూడా ఈ విధంగానే దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చూసినట్టయితే గంజాయి తాగి పోలీసులపై కూడా దాడికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది. ఇలాంటి ఘటన రీసెంట్ గా మరొకటి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక ప్రదేశంలో రాత్రి గొడవ జరుగుతుంది అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఒక కానిస్టేబుల్ ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవను ఆపే క్రమంలో ఆ కానిస్టేబుల్ మీదే దాడికి ప్రయత్నించారు అక్కడున్నటువంటి కొంతమంది. ఆ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు చేయి సైతం విరిగినట్టుగా గుర్తించారు వైద్యులు.